ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఉదయకాలంలో కల్వరి కృపాసనం మీదకి మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. న్యాయాధిపతుల గ్రంథం 7వ అధ్యాయము 1వ వచనం నుంచి 3వ వచనంలో జరిగిన సంగతి మనం చూస్తే, గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ కూడా యుద్ధమునకు వెళ్ళినప్పుడు యెహోవా వారితో ఈ మాట సెలవిచ్చాడు: నీతోనున్న జనులు ఎక్కువ మంది, నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింపతగదు. ఇశ్రాయేలీలు నా బాహుబలము నాకు రక్షణ కలుగజేసిన అనుకొని నా మీద అతిశయించుదురేమో. కాబట్టి ఎవడు భయపడి వణుకుచున్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలనని జనులు విన్నట్లుగా ప్రకటించమని గిద్యోనుతో సెలవిచ్చాం. అప్పుడు జనుల నుండి 22,000 మంది తిరిగి వెళ్ళిపోయినట్లుగా చూస్తున్నాం. అంటే భయపడే వారిని అందరూ పంపించి వేసి, ఎవరైతే దేవుని మీద ఆనుకొని ధైర్యంగా ఉన్నారో వారిని మాత్రమే యుద్ధంలో సిద్ధపడి ముందుకు కొనసాగించినట్లుగా చూస్తున్నాం. ఆమేన్.